Welcome everyone. Today we have another interesting podcast. ఐటీ కంపెనీస్ పైకి చూడడానికి చాలా షైనింగ్గా లగ్జరియస్గా కనిపిస్తుంటాయి, బట్ లోపల ఎంప్లాయీస్ని కదిలిస్తే దే సఫర్ విత్ మెనీ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్నెస్ రిలేటెడ్ ఇష్యూస్. టుడే we have Dr. Satyadeepa garu, who is having 23 plus of experience in Ayurvedic and who is also prominent gut expert. Hello, madam. Thanks for joining RKIT Labs today for the podcast. So, madam, before moving forward, మీ గురించి మీ యొక్క ఎక్స్పర్టైజ్ గురించి బ్రీఫ్గా చెప్తారా మన ఆడియన్స్కి? See, I've been practicing Ayurveda for almost 23 plus years now and specialize in gut health anamata, and I'm also a founder of Natural Gut Healing Hub. అంటే చాలా వరకు ఆయుర్వేద బిలీవ్స్ దట్ డైజెషన్ అంటే మన మెటబాలిజం దగ్గర నుంచే అన్ని రోగాలు స్టార్ట్ అవుతాయి. సో ఈ గట్ హెల్త్ని అడ్రస్ చేస్తే కనుక అన్ని డిసీజెస్ని మనం ట్రీట్ చేసినట్టే. సో ఐ స్పెషలైజ్ ఇన్ దాట్. థ్యాంక్ యూ మేడం. ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకుంటే మేడం, సగటున వాళ్ళు మోర్ దెన్ 8 hours, సమ్ టైమ్ 14-15 hours పని చేస్తూ ఉంటారు. దో పీపుల్ స్లీప్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, 8 to 10 hours, బట్ స్టిల్ దే ఫీల్ టైర్డ్. ఎందుకంటారు? See, sleeping for 8 to 10 hours is a good number. అంటే ఒక లెంత్ వైజ్ కన్సిడర్ చేస్తే దట్స్ అ రైట్ థింగ్. కానీ ఏ టైంలో పడుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే చాలామంది దే కన్సిడర్ 8 hours పడుకుంటున్నాను కదా, అది సఫిషియంట్ కదా అని అనుకుంటారు, బట్ దట్స్ అ మిస్టేక్. 8 hours at night, అంటే అది కూడా ఫ్రమ్ అ బ్రాకెట్ ఆఫ్ 10 to 4 or 10 to 5 ఈజ్ ద రియల్ ప్రాపర్ స్లీప్. అది కూడా అన్ఇంటరప్టెడ్గా మైండ్ని కామ్ పెట్టుకొని పడుకుంటేనే అది ఓకే. కానీ అదే నిద్ర నేను మార్నింగ్ పడుకుంటాను, అదే నిద్ర నేను మధ్యాహ్నం పడుకుంటాను అలా అనుకుంటే మాత్రం సరిపోదు. ఇంకో విషయం ఏంటంటే హైపర్ యాక్టివ్గా మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కూడా మనకి ఈ స్లీప్ 8 గంటలు పడుకున్నా కూడా నాట్ సఫిషియంట్. సౌండ్ స్లీప్ ఉండదు. డీప్ స్లీప్. ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా దానిపైన డిపెండ్. అంటే ఇప్పుడు మనం చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి లేకపోతే చాలా ఎక్కువ ఏదైనా ఒక ఏమంటారు పార్టీకి వెళ్ళొచ్చి లేదంటే టూ మచ్గా మాట్లాడిన తర్వాత సడన్గా రిలాక్స్ అవ్వకుండా పడుకున్నాం అనుకోండి, దాట్ ఆల్సో కీప్స్ డిస్టర్బింగ్. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రాపర్ నైట్ రూటీన్ ఫర్ అ గుడ్ స్లీప్. ఓకే మేడం, ఫర్దర్ యాడింగ్, ఒక ఐటీ ఎంప్లాయీ తీసుకుంటే దే సిట్ on the chair like in the office for long duration hours, 8 to 10 hours, 12 hours, okay, consecutively. దానివల్ల వచ్చే డ్యామేజెస్ ఏంటి? ఇప్పుడు చూడండి, బాడీ అంటే మనం పుట్టంగానే ఫస్ట్ సైన్ ఏంటి మనం లైవ్గా ఉండడానికి? మూమెంట్. బాడీ బ్రీదింగ్ మూమెంట్ ఈజ్ ద మోస్ట్, అంటే ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు పడుకునేటప్పుడు కదలము, కూర్చునేటప్పుడు కదలము. అంటే బెడ్ నుంచి లేచి డైరెక్ట్గా 2 అడుగులు వేసి మళ్ళీ బాత్రూంలో వెళ్ళి కూర్చోవడమే, లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ చైర్లో కూర్చోవడమే, వర్కింగ్ అవర్స్ లాంగ్. దానివల్ల బాడీ స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయింది అనుకోండి, సర్క్యులేషన్ అవ్వదు. ప్రాపర్ సర్క్యులేషన్లో లేకపోతే అసలు బాడీ మూవ్ అవ్వకపోతే మెటబాలిజం, గట్ హెల్త్, మైండ్ హెల్త్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సో మూమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఇప్పుడు చూడండి మీరు, అంటే నదికి పాండ్కి అదే డిఫరెన్స్ అనమాట. ఫ్లోయింగ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ కంపారిటివ్లీ మోర్ క్లీన్, బట్ వెన్ ద వాటర్ స్టాగ్నేట్స్ at one place, there is high chance that it can get contaminated. So similarly with body, it has to move, and when it moves your mind also relaxes. సో ఈ మూమెంట్కి సంబంధించి మీరు ఏమన్నా టిప్స్, రెమెడీస్ చెప్పగలుగుతారా? బాడీ మూమెంట్ ఎలా ఉండాలి, వాట్ ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ పీపుల్ షుడ్ టేక్ ది కాన్స్టెంట్ బ్రేక్స్? రైట్, నైస్ క్వశ్చన్. బికాస్ మూవ్ చేయమంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఒకప్పుడు దట్ ఈస్ టు బి అ నార్మల్ థింగ్, బట్ నౌ ఇట్ ఈస్ బికమ్ మోర్ మెథాడికల్. బట్ ఐ సే మార్నింగ్ లేచిన తర్వాత కంపల్సరీ, ఇప్పుడు సింపుల్ మూమెంట్స్ అండి. వెన్ మెనీ పీపుల్ హ్యావ్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్, రైట్, అలాంటి వాళ్ళు వాటర్ తాగేసి ఒక 10 అడుగులు నడవడం కంటిన్యూస్గా, లేదంటే మలాసనం అంటే ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోవడం. దాని తర్వాత ఖచ్చితంగా వాకింగ్ ఒకటే ఎక్సర్సైజ్ అని అనుకోవడం కూడా తప్పు. రాదర్ వాకింగ్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అది చేస్తూ ఖచ్చితంగా ఎవ్రీ బాడీ పార్ట్ హ్యాస్ టు మూవ్, రైట్ ఫ్రమ్ యువర్ హెడ్ టు యువర్ టోస్. Every single body part, like even your fingers, because muscles when they move, only then the body will relax. Walking will only involve your
నీ జాయింట్స్. లోత్ పార్ట్. అలా కాకుండా ప్రతి బాడీ పార్ట్ మూవ్ అవ్వాలి. సో మినిమం 35 to 40 minutes ఆఫ్ ప్రాపర్ రూటీన్ ఎక్సర్సైజెస్ ఫాలోడ్ బై యువర్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్ దట్ వర్క్ హ్యాబిట్స్లో కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hourకి చిన్న బ్రేక్. ఇన్ దట్ బ్రేక్ యూ కెన్ జస్ట్ ఇన్ ద సేమ్ చైర్ వంగడం, లేవడం, షోల్డర్ మూమెంట్స్, ఫింగర్ మూమెంట్స్, ఇవన్నీ చేస్తే కూడా బాడీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. రైట్. సో వెరీ గుడ్ మేడం. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెనీ ఆఫ్ ద ఐటీ ప్రొఫెషనల్ మీరు చూసుకుంటే ఐటీ జాబ్ అనేది వర్క్ లోడ్, వర్క్ ప్రెషర్, డెడ్ లైన్స్ అండ్ కమింగ్ ఇన్ ద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద ఐటీ ఎంప్లాయీస్. సో మెంటల్ వెల్నెస్ ఎలా టేక్ కేర్ చేసుకోవాలి? వెరీ వెరీ నైస్ క్వశ్చన్. అంటే వాట్ వీ డూ ఇస్ ఫిజికల్గానే ఎక్కువ అడ్రస్ చేస్తూ ఉంటాం. మెంటల్ వెల్నెస్ మనం కూడా ఎక్సెప్ట్ చేయలేకపోతున్నాం. దట్ ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ అనేది ఎక్సెప్టెన్స్ కూడా మనకి ఇంకా రావట్లేదు. అది జరగాలి అంటే ఫస్ట్ థింగ్ లేవంగానే చాలా మంది మనం అందరికీ అలవాటు ఏంటంటే మొబైల్ ఇస్ బికమ్ లైక్ ఆక్సిజన్ ఫర్ అస్. లేవంగానే ఫస్ట్ మొబైల్ చూస్తాం. సో ఐ వుడ్ సే ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ అండ్ హెల్దీ మెంటలీ అండ్ ఫిజికలీ, కీప్ అవే ద మొబైల్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్. దాట్ ఈస్ యువర్ మీ టైమ్. అంటే మినిమం హాఫ్ అన్ అవర్ టు 40 minutes నో మొబైల్. ఆ మొబైల్ లేకుండా లేచిన తర్వాత మార్నింగ్ రూటీన్ అయిపోయాక గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అరౌండ్ అస్. అంటే మన చుట్టూరు ఉన్న ప్రతిదీ మన సక్సెస్కి, మన హ్యాపీనెస్కి, మన ఎగ్జిస్టెన్స్కి కారణం. సింపుల్ మనం పీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఫుడ్ దగ్గర నుంచి, మన చుట్టూరు ఉన్న మనుషులు అందరినీ మనం ఒక గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఎనీ సిచ్యువేషన్ విచ్ యూ కమ్ అక్రాస్, ఇట్ మే బీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్, you will not take it as an obstruction. Rather, you will take it like a stepping stone. So gratitude is very very important. Mental health కోసం and being happy. You don't have to wait for a situation to make you happy. అంటే అందరం ఏం చేస్తాం, ఇది నేను గోల్ అచీవ్ అయ్యాక ఐ విల్ ఫీల్ హ్యాపీ అనేది మనదొక మనస్తత్వం జనరల్గా ఎవ్రీబడి. అంటే దిస్ ఇస్ మై టార్గెట్, ఐ నీడ్ టు ఫీల్, ఐ నీడ్ టు ఫినిష్ అండ్ ఓన్లీ దెన్ ఐ విల్ బీ సాటిస్ఫైడ్. అలా కాదు. యూ ఎంజాయ్ ద జర్నీ. You have to reach Bangalore. You know the destination. Right. But if you miss the journey part, అంటే చుట్టూరు ఏ ఉన్నాయి అవి చూడకపోతే you will not be happy. So mental wellness కోసం ప్రతి క్షణము హ్యాపీగా ఉండడానికి మనమే కాన్షియస్గా ప్రయత్నం చేయాలి. డోంట్ వెయిట్ ఫర్ సంబడి ఎల్స్ టు మేక్ యూ హ్యాపీ. సింపుల్ థింగ్, బీయింగ్ ప్రెజెన్స్, ఇన్ ప్రెజెన్స్. దాన్ని కొంచెం టిప్స్ ట్రిక్స్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ ఏం చేయాలి, ఎంతసేపు చేయాలి? బికాస్ కాన్స్టెంట్ డే అంతా కూడా యాక్టివ్గా ఉండాలి. మార్నింగ్ ఎప్పుడో మొబైల్తో స్టార్ట్ చేస్తాం చూడండి. వెన్ ఐ వాజ్ ఇన్ నైట్, మార్నింగ్ లేవగానే 6 o'clock మొబైల్లో మెయిల్స్ చూసుకుంటాం. మీటింగ్స్ ఉంటే జూము, స్కైప్, ఈమెయిల్స్ మొబైల్లోనే. ఆఫీస్కి వెళ్తే ల్యాప్టాప్, నో లంచ్, నో బ్రేక్ఫాస్ట్, స్కిప్ చేసుకోవడం, మళ్ళీ లేట్ నైట్ కాల్స్, మిడ్ నైట్ కాల్స్, ఎప్పుడు ఫోన్ వచ్చినా లాగిన్ అవ్వడం. సో ఈ ఇంత కాన్స్టెంట్ బిజీ లైఫ్లో సమ్వేర్ యూ హెవ్ టు టేక్ ఎ బ్రేక్, ఫోకస్ ఆన్ ద మెంటల్ వెల్నెస్. సో ఆ బ్రీతింగ్ కానీ ప్రాణాయామ దానిపైన కొంచెం టిప్స్ చెప్పగలం? పర్ఫెక్ట్. సి వీ హ్యావ్ అ రూల్ కాల్డ్ 20-20-20 రూల్. ఓకే. Every 20 minutes you have to look at a distance of 20 feet for 20 seconds. Okay. It's very easy to understand 20-20-20 rule because మైండ్ అంటే ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఏదన్నా ఒక హై ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్లో మనం దానికి కనుక ఇన్స్టాల్మెంట్లో అలా మధ్య మధ్యలో రెస్ట్ ఇస్తే ఇట్ వర్క్స్ బెటర్. సో అండ్ కన్సిడరింగ్ ఐ హెల్త్ ఆల్సో, స్క్రీన్ టైం ఇంత రెగ్యులర్గా చూస్తున్నారు. అలా కాకుండా ఎవ్రీ 20 minutes ఇఫ్ యూ సీ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 feet, జనరల్గా స్క్రీన్ ఇస్ వెరీ నియర్. అలా కాకుండా దూరం ఒక ఆబ్జెక్ట్ని 20 seconds సింపుల్గా జస్ట్ కళ్ళు మనం లిటరలీ బ్లింక్ చేయడం కూడా మర్చిపోతున్నాం. దట్ ఈస్ వన్ ట్రిక్. సెకండ్ ట్రిక్ ఈజ్ బ్రీదింగ్. సింపుల్ అనులోమ్ విలోమ్ బ్రీదింగ్. జనరల్గా ఇఫ్ యూ అంటే ఒక్కసారి కాన్షియస్గా నేను అసలు ఎన్నిసార్లు బ్రీత్ చేస్తున్నాం అనేది కాన్షియస్గా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు రియలీ కామ్ డౌన్ అండ్ వాట్ యూ సే యాక్టివేట్ యువర్ మైండ్, దెన్ కంట్రోల్డ్ అండ్ డీప్ బ్రెత్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ అవి ఎఫర్ట్లెస్గా ఉండాలి. ఏదో ఎఫర్ట్ పెట్టి చాలా డీప్ బ్రీదింగ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అన్నీ పక్కన పెట్టేసి సింపుల్ ఇన్హేల్, హోల్డ్ అండ్ దెన్ ఎక్స్హేల్ just for 10 times. That's sufficient. Right. That's sufficient. And especially, there's one more tip I want to give here. If you feel mentally very agitated, very angry, that is the time you should activate your left nostril. This is the Chandra Nadi that we call, or the lunar phase, which is more active. Appudu mind immediate ga calm aipotundi. Just close your right nostril, inhale from the left, exhale from the left
అది చేస్తే ఇమ్మీడియట్గా కామ్ అయిపోతాం. అండ్ సే యూ హ్యావ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఆర్ యువర్ ఎపిటైట్ ఇస్ నాట్ వెల్, అసలు ఆకలి వేయట్లేదు అన్నప్పుడు ట్రై టు యాక్టివేట్ ద రైట్ నాస్ట్రిల్. సో ఈ బ్రీదింగ్, మైండ్ఫుల్నెస్, ట్రైంగ్ టు బి cheerful, 20-20 రూల్ ఫాలో అవ్వడం, ఆల్ దిస్ విల్ మేక్ యువర్ మైండ్ అండ్ బాడీ లిటిల్ కామ్. వావ్, గ్రేట్ మేడం. సో సింపుల్ బట్ పవర్ఫుల్. ఓన్లీ యూ నీడ్ టు ఫాలో కన్సిస్టెన్సీ. ఏదో మనకు అన్నీ తెలుసు కానీ మనం ఫాలో అవ్వట్లేదు. స్టార్ట్ అటామిక్ హ్యాబిట్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్ స్మాల్ హ్యాబిట్స్ ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ. సో ఐ వాంట్ యూ టు ఫాలో దాట్. ఎవ్రీ వన్ అన్నీ తెలుసు బట్ మనం ఫాలో అవ్వట్లేదు. సో ఎవ్రీ డే చిన్న చిన్నగా ఒక్కొక్క హ్యాబిట్ కనుక మనం రెగ్యులర్గా చేస్తే 1 week 10 daysలోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. రైట్. మా RKIT Labs మన ఎంప్లాయీస్తో కానీ వర్కింగ్ ప్రొఫెసర్తో మాట్లాడినప్పుడు ఒక కామన్ ప్యాటర్న్ ఏంటంటే మేడం, పీపుల్ డోంట్ ఈట్ దర్ మీల్స్ ఆన్ టైమ్, పీపుల్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. వాడికి ల్యాప్టాప్, క్లయింట్ కాల్స్ ఇంపార్టెంట్ కానీ దే డోంట్ ఫోకస్ ఆన్ దర్ పర్సనల్ హెల్త్ అండ్ వెల్నెస్. దే స్కిప్ ద బ్రేక్ఫాస్ట్, దే స్కిప్ ద మీల్స్, ఆన్ టైమ్ ఫుడ్ తీసుకోకపోవడం ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ నాట్ ఈటింగ్ మీల్స్ ఆన్ టైమ్? డైలీ ఎన్ని మీల్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? రైట్. See, body has a circadian rhythm. We are not an independent entity. We are a part of this universe. Right. And the whole universe is, going in a proper rhythm, circadian rhythm we call it. So, సూర్యుడితో పాటు లేవడం, సూర్యుడితో పాటు పడుకోవడం అనేది లైఫ్ స్టైల్ వైజ్. డయట్ వైజ్ మాత్రము ఈచ్ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్. Some body types need 3 meals, 4 meals in a day. Some body types need just 2 meals in a day. So that you have to identify. So first of all, learn to understand what your body is trying to tell you. Whether you are hungry naturally or just you are eating because of the, because it is time. లేదంటే ఇంట్లో నుంచి బాక్స్ తెచ్చుకున్నాను, టైం అయింది కాబట్టి తింటున్నాను, లేదు ఇప్పుడు మీటింగ్ ఉంది నేను స్కిప్ అయిపోతున్నాను, అది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోండి. మీ బాడీ మీకు ఏం చెప్తుంది, ట్రై టు ఐడెంటిఫై దట్. వన్స్ యూ స్టార్ట్ లెర్నింగ్ వాట్ యువర్ బాడీ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అది ఐడెంటిఫై చేయకుండా మీరు డయట్ ఫిక్స్ చేస్తే దెర్ ఇస్ నో ఫిక్స్డ్ రూల్. అంటే 3 పూటలే తినాలి, లేదు. బికాస్ యాజ్ ఐ సెడ్, కఫా బాడీ టైప్స్, అంటే దెర్ ఆర్ బాడీ టైప్స్ ఇన్ ఆయుర్వేద. కఫా బాడీ టైప్స్, దేర్ హంగర్ లెవెల్స్ ఆర్ కంపారిటివ్లీ లెస్. సో వాళ్ళు 2 పూటలు తిన్నా దే ఆర్ ఓకే విత్ దాట్. అదే వాత బాడీ టైప్స్ ఉన్నాయండి, ఒకరోజు ఆకలి ఎక్కువ ఉంటుంది, ఒకరోజు ఆకలి తక్కువ ఉంటుంది. పిత్త బాడీ టైప్స్ లైక్ యూ మస్ట్ హ్యావ్ సీన్ సమ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆఫీస్, ఒక టైం దాటింది అంటే వాళ్ళ ఫుడ్ దొరకకపోతే ఇరిటేట్ అయిపోతారు. అలాంటి వాళ్ళు వాళ్ళ బాడీ టైప్ని అర్థం చేసుకొని ఫుడ్ తినాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, కరెక్ట్గా టైంకి ఆకలి అయినప్పుడు తినకపోతే ద సేమ్ ఫైర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ యువర్ ఓన్ టిష్యూస్. రైట్. టైంకి అంటే టైం అయింది అని ఆకలి లేకుండా తింటే గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎస్. సో దీస్ ఆర్ వేరియబుల్ రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకే. మరి ఇంకొక పాయింట్, ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే టైం వెరీ ఇంపార్టెంట్. అంటే వాడు వర్క్ పైన పెట్టిన పని తిండి పైన పెట్టాడు, తిన్నా కానీ ల్యాప్టాప్ చూసుకుంటూ, మొబైల్ చూసుకుంటూ, మీటింగ్ అవ్వకుండా తింటున్నారు. సో తినేటప్పుడు ఎలా తినాలి, ఆర్ వీ నీడ్ టు బీ అవే ఫ్రమ్ దీస్ వాట్ ఇస్ డిస్ట్రాక్షన్స్ కానీ మొబైల్ అండ్ ల్యాప్టాప్, తినే ప్రాసెస్ చెప్తారా కొంచెం? 100% మైండ్ఫుల్ ఈటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాట్ వీఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ టు ఎర్న్ మనీ, రైట్? అబ్సల్యూట్లీ. టు బీ హ్యాపీ. అండ్ వాట్ ఎవర్ యూ ఎర్న్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ what you say useful for you, it is absolutely all this pain and efforts that you're taking is useless, right? అది చేయాలి అంటే మైండ్ఫుల్ ఈటింగ్ ఇంపార్టెంట్. టైంకి మనం బేసికలీ తిందాము అనుకున్నప్పుడు ఫోన్, టీవీ, మొబైల్, ఫ్రెండ్స్ అందరినీ పక్కన పెట్టండి. ఓకే, కొలీగ్ని పక్కన పెట్టలేము, కానీ వీలైనంత వరకు మైండ్ మనం అసలు ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, అసలు నాకు ఆకలి ఉందా, అక్కడి నుంచి డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ద మూమెంట్ వెన్ యూ సీ ఫుడ్, ద సిగ్నల్ గోస్ టు యువర్ బ్రెయిన్, okay, now the food is coming, I should be ready to digest the food. అది జరిగినప్పుడే అప్పుడు మనకి ఇన్స్టెంట్గా యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, ప్రాపర్ డైజెషన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ వీ డూ, ఐదర్ వీఆర్ ఇన్ అ మీటింగ్ యాజ్ యూ సెడ్, ఆర్ వీఆర్ టాకింగ్, వీఆర్ చాటింగ్, ఆర్ వీఆర్ ఆన్ ద ఫోన్. అది జరిగినప్పుడు ప్రాపర్ సిగ్నల్ వెళ్ళదు, దానివల్ల డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. డైజెషన్ డిస్టర్బ్ అయిందంటే గట్ హెల్త్ డిస్టర్బ్ అయిందంటే ఇంకా వచ్చే లైన్లో అన్ని డిసీజెస్ ఎలాగో వచ్చేస్తాయి. So eating on time, mindfully, chewing the food well, trying to taste it and understanding అసలు నేను ఏం తింటున్నాను, ఎక్కడైతే నాకు చాలు అని అనిపించింది. అంటే జనరల్గా మనం ఏం చేస్తాము, ఫుల్గా తినేస్తాం. అలా కాదు. ఆయుర్వేద హ్యాస్ అ రూల్ ఫర్ ఫుడ్ విచ్ సేస్ ఇఫ్ యూ మేక్ 4 parts of the stomach, 2 parts for food, 1 part for water, 1 part is empty for air.
ఈ ఫార్మాట్లో కనుక ఫుడ్ తీసుకుంటే యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూ. మైండ్ఫుల్ ఈటింగ్, Mindful eating. ప్రాపర్గా ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా 2/3 పార్ట్ ఆఫ్ ద బాడీ మాత్రం మీరు అది 10 minutes అయినా పర్వాలేదు, కానీ ఇదే మెథడ్లో తింటేనే యువర్ హెల్త్ విల్ బి ప్రాపర్. ఓకే, వీకెండ్ పార్టీస్ అని బయట ఇంకా ఆఫీస్ పార్టీస్ అని వెళ్ళిపోయి ఇష్టం వచ్చే జంక్ ఫుడ్ అంతే ఇస్తే డెఫినెట్లీ దిల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. See, avoiding that is not possible in today's era, but then that also if you can do mindfully and balancing it, rather have a proper, simple snack at home and then go out and eat very mindfully in limit, then it's okay, you can enjoy. So priorities decide చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. What is good for you, what in the long run would be beneficial for you, అది చాలా ఇంపార్టెంట్. సో మేడం మీరు చెప్తూ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు గట్ అని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఐటీ ఎంప్లాయీస్, అసలు ఏంటి ఈ గట్ ఏంటి, ఈ గట్ ఇష్యూస్ ఏంటి అంటే మాకు తెలియదు మేడం. అనుకోకుండానే దే విల్ బి మెనీ సిమ్టమ్స్ వి అన్నోటిస్. బట్ లాంగ్ టర్మ్లో వెన్ యూ గో టు హెల్త్ చెకప్ లేకపోతే మనకు బయటకు వస్తుంటాయి చాలా రిపోర్ట్స్ ద్వారా కానీ. సో వాట్ ఈస్ గట్ అండ్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ ది పీపుల్, ఎలా నోటీస్ చేసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి గట్ ఇష్యూస్? గట్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఫిజికల్గా మనం ఆలోచించాలి అంటే గట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది మౌత్ అండ్ ఎండ్స్ ఎట్ ద ఇనస్. అంటే మనం తినే మౌత్ దగ్గర నుంచి ఎక్స్క్రీట్ చేసే మోషన్ వెళ్ళే దారి వరకు మొత్తం అన్ని పార్ట్స్ ఇన్ ద బాడీ కమ్ అండర్ గట్. సో డైజెషన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అదంతా గట్ అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్, మన బాడీ నరిష్ అయ్యేది మన ఫుడ్ వల్లనే, రైట్? మనం బతికేది ఆ ఫుడ్ వల్లనే. ఆఫ్ కోర్స్ ఆక్సిజన్ అండ్ ఆల్ ఈజ్ ఏ పార్ట్, కానీ మనం తినే ఫుడ్ వల్లనే మన బాడీ నరిష్ అవుతూ ఉంటుంది. సో గట్ హెల్త్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ ప్రాపర్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు టేక్. See, there are n number of supplements that are available. ఒకవేళ మనం ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ సప్లిమెంట్స్ తీసుకొని ఉంటే ఈ పాటికి ఎవ్రీబడి వుడ్ హ్యావ్ బీన్ హెల్దీ, బట్ దట్స్ నాట్ ద సినారియో. ఇప్పుడు కూడా ఇన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? వీఆర్ ఈటింగ్ ద బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్, వీఆర్ గెటింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, రాదర్ వీఆర్ ఈటింగ్ మోర్ దెన్ ద నార్మల్. కానీ ప్రాబ్లం వచ్చేదంతా అబ్జార్ప్షన్ దగ్గర. సో అది మనం ఫోకస్ చేయాలి. దానికి నేను ఇంతకుముందు చెప్పిన రూల్స్, మైండ్ఫుల్ ఈటింగ్, your mental status, your physical environment, your exercises, your breathing pattern, all this is very, very responsible. Okay. And ఇప్పుడు చూస్తే మళ్ళీ ఐటీ ల్యాబ్స్ ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు వాట్ ఐ నోటీస్ ఇస్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ లైఫ్ స్టైల్ డిసీజ్ అట్ వెరీ యంగ్ ఏజ్. అంటే ఒకప్పుడు 50+, 60+ వాళ్ళకే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చేవి. ఇప్పుడు 20 yearsలో కూడా పీపుల్ ఆర్ లూజింగ్ దర్ లైఫ్ విత్ హార్ట్ అటాక్. సో దీని గురించి హౌ డు యు వాంట్ టు గైడ్ అవర్ ఫాలోవర్స్? రైట్, వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే ఈ మధ్య మీడియాలో కూడా మనం అదే చూస్తున్నాం, సో మెనీ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మెనీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నాం. మేడ్ బి ఎక్సర్సైజ్, మేడ్ బి డయట్, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రీమ్, బట్ నాట్ అండర్స్టాండింగ్ వెదర్ దట్ విల్ సూట్ అస్ ఆర్ నో. ఓకే, వాట్ ఆయుర్వేద సేస్ ఇస్ మీకు సూట్ అయ్యేది ఇంకో వ్యక్తికి ఇది సూట్ అవ్వాలని లేదు. In Ayurveda, everything is customized because there are almost 7 body types. ఆ 7 body types వేరియేషన్స్లో ఒక వ్యక్తికి సూట్ అయ్యేది ఇంకో వ్యక్తికి సూట్ అవ్వదు. నౌ ట్రెండ్ ఇస్ లైక్ ఓకే, నాకు మార్నింగ్ కుదరదు, నేను ఈవినింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాను, సో వీ ఓవర్ డూ. ఐదర్ వీ డూ ఇట్, either we don't do it, either we don't do it or we overdo it, which is not right. So exercises kuda morning cheyadam very important rather than doing it in the evening. That is again a big, ante here I may sound a bit controversial, but this is what Ayurveda talks about. Doing exercises at the wrong time, again as I said, in the evening. Even season wise kuda mana exercise pattern మారుతూ ఉంటుంది. Ayurveda says in summer season your basic strength is less. కానీ మనం అక్కడ కూడా ఓవర్డూ చేస్తాం, బికాస్ సమ్మర్స్ ఆర్ హాలిడేస్, వీ సే నో వీ నీడ్ టు బి ఫిజికలీ యాక్టివ్, సో అప్పుడు ఎక్కువ చేసేస్తూ ఉంటాం. దెన్ ఫుడ్ గురించి మాట్లాడితే మనము ఇప్పుడు నెయ్యి, నూనె ఇలాంటి పదార్థాలు ఫ్యాట్ కంటెంట్ అనే పేరు పైన మనం తగ్గించేసాం. కానీ బిలీవ్ మీ, దే ఆర్ నీడెడ్ బై ద బాడీ. Nothing in excess is good, but in moderation, fats and ghee and carbs and everything is needed by the body. Healthy fats. So healthy fats. And that should be balanced by your physical activity. Very important.
నేను ఓన్లీ కార్బ్స్ ఫ్యాట్స్ అన్నీ తింటాను కానీ నేను ఎక్సర్సైజ్ చేయనంటే కుదరదు. నేను ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తాను కానీ ఇవన్నీ తిననంటే కుదరదు. యూ నీడ్ టు బ్యాలెన్స్ బోత్. నౌ ద హోల్ ఆయుర్వేద ఈస్ డిపెండెంట్ ఆన్ ద కన్సెప్ట్ ఆఫ్ వాత పిత్త కఫ. ఓకే, ద హోల్ త్రిదోష కన్సెప్ట్. సో ఈ వేరియేషన్స్ తోటే డిజీజ్ మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ దిస్ మే సౌండ్ అ బిట్ హెవీ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఆయుర్వేద, బట్ సింపుల్గా చెప్పాలి అంటే వాత ఇస్ ద విండ్ ఎలిమెంట్, పిత్త ఇస్ ద ఫైర్ ఎలిమెంట్, కఫ ఇస్ ద వాటర్ ఎలిమెంట్. ఎప్పుడైతే మూడు బ్యాలెన్స్ అవుతాయి దెన్ ఇట్ ఈస్ హెల్త్. ఇప్పుడు సింపుల్ అండి, ఎక్సెస్గా ఎక్సర్సైజ్ చేశారు, వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ యూ హ్యావ్ ఇంక్రీజ్ ద వాత ఎలిమెంట్. దానివల్ల మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, even your heart rate or anxiety issues will increase. అదే కఫా ఎలిమెంట్ బాడీలో పెరిగింది అనుకోండి, లేజినెస్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ మోర్ ఒబీస్. అదే పిత్త ఎలిమెంట్ పెరిగింది అనుకోండి, చాలా మంది రెస్ట్లెస్, యాంగర్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. సో వెన్ వీ బ్యాలెన్స్ ద త్రీ థింగ్స్ కమ్ అండర్ కంట్రోల్. బట్ మేడం, ఈ మూడింటిని ఫర్ ఎగ్జాంపుల్ మన డైట్, మన స్లీప్ కానివ్వండి, మన ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్తాం కానీ ఎలా చేయాలి? Perfect. Simple, very simple. You need to follow a routine. Human body likes routine. Anybody for that matter, if you have seen, we don't like clutter basically. ఏదైనా ఒక పర్ఫెక్ట్ సిస్టమేటిక్గా ఉంటే మైండ్ కూడా చాలా కామ్ అయిపోతుంది. నేను ఈరోజు ఒక టాస్క్ ఇచ్చేసి ఇమీడియట్గా రేపు ఇది టాస్క్ అది ఇంకో 2 టాస్క్ యాడ్ చేశాను అనుకోండి, మైండ్ గెట్స్ కన్ఫ్యూజ్. సిమిలర్లీ విత్ బాడీ ఆల్సో there's a perfect routine which Ayurveda talks about as దినచర్య, అంటే ఒక డైలీ రెజిమెన్. మార్నింగ్ ఒక పర్టికులర్ టైంకి లేవడం, రాత్రి ఒక పర్టికులర్ టైంకి పడుకోవడం, ఏ టైంకి తినడం, ఇవన్నీ ఒక రూల్. ఐ టెల్ యూ ఇన్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ 4:35 may be a bit difficult considering you're working hours. Can at least before 6 when you wake up, you will have me time for yourself. Plus ఆ టైంలో వాత డామినెన్స్ ఈజ్ దేర్. దానివల్ల మోషన్ క్లియర్ అవ్వడం, యూరిన్ క్లియర్గా పాస్ చేయడం అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో యూ విల్ నాట్ హ్యావ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ, యూ వోంట్ హ్యావ్ మన ఏమంటారు కాన్స్టిపేషన్ ఇష్యూ రాదు. బికాస్ బిఫోర్ 6 వెన్ యూ వేకప్, vata or the wind element is dominating in the body, which helps in proper elimination of the doshas. So morning తొందరగా లేవడం, 1 glass of warm water compulsory. I'm not saying take huge quantity of water, 1 small glass of water, say around 200 ml of warm water would be perfect. After that మీరు మీ ప్రాపర్ ఎలిమినేషన్ అంటే స్టూల్ పాస్ చేశాక కంపల్సరీ ఒక 20 minutes ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. మోస్ట్ ఫ్రీగా అవైలబుల్ ఉన్న సన్లైట్ని మనం వాడుకోవట్లేదు. ఎస్పెషలీ మీ ఫీల్డ్ అనుకోండి, ఏ ఫీల్డ్ అయినా, ఇప్పుడు ఐటీ వరకే లిమిట్ చేయకూడదు, ఈవెన్ స్టూడెంట్ లైఫ్ అనుకోండి, అందరూ సన్లైట్ ఎక్స్పోజర్ మనకు అవ్వట్లేదు. ఎస్, వైటమిన్ డి అనేది కనిపించేవి చాలా ఉన్నాయి. లైఫ్ సోర్సే మనం తీసుకోవట్లేదు. సన్ ఈజ్ ద, అంటే ఒకప్పుడు వీ బిలీవ్ సన్ యాజ్ అ గాడ్, వన్ విచ్ గివ్స్ యూ లైఫ్. So you are actually losing on to that life also. So sun exposure minimum of 15 to 20 minutes in the morning, plus grounding. See, now engineers know about grounding, they know about the electrical circuits that's happening. Even your body also is a part. The whole universe, the whole earth is a circuit altogether. Electrical electrons anni untai. So when you actually walk barefoot on the soil or grass, అది మీరు ఎక్సర్సైజ్ చేసే దానికి ఈక్వల్ అనమాట. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కనుక మీరు గ్రౌండింగ్ చేయగలిగితే, బేర్ ఫుట్, నాట్ ఆన్ ద సిమెంటెడ్ ఫ్లోరింగ్, బట్ రాదర్ ఇట్ షుడ్ బి ఐదర్ ఇన్ ద సాయిల్ ఆర్ ఇన్ ద గ్రాస్, డైరెక్ట్లీ విత్ ద ఎర్త్. సో యూ టేక్ అప్ లాట్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ టు యువర్ బాడీ. అది అయిపోయాక యూ కెన్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అంటే స్నానం చేశాక, వన్ మోర్ ఇంపార్టెంట్ రూల్ ఇస్ డోంట్ టేక్ బాత్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, రాదర్ ఆల్వేస్ ఫ్రెష్ అయిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ కూడా తినేటప్పుడు మైండ్ఫుల్గా చేయడం, అండ్ ఆఫ్టర్ దట్ వర్క్ స్టార్ట్ చేయండి, నో ఇష్యూస్ అట్ ఆల్, ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ మైండ్ఫుల్గా. ఒకటి ఏంటంటే బ్రీదింగ్తో మన మైండ్ని, మన బాడీని కామ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యాక్చువల్లీ స్కిప్ ఆన్ టు సంథింగ్, బట్ డోంట్ ఫర్గెట్ ద ప్రాపర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. సింపుల్, అంటే దానికి మనం ప్రాణాయామం అని పేరు పెట్టి ఏదో భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ కాన్షియస్గా. జనరల్గా మనం బ్రీదింగ్ చేస్తున్నాం, దట్స్ వై వీఆర్ అలైవ్, బట్ వెన్ యూ డూ ఇట్ కాన్షియస్లీ, సింపుల్గా ఇన్హేల్ ఎంత చేస్తున్నాను, ఎక్స్హేల్ ఎంత చేస్తున్నాను, అండ్ దేర్ ఇస్ అ రూల్, ఎక్సలేషన్ షుడ్ బి లాంగర్ దెన్ ద ఇన్హలేషన్. ఇది కనుక చేయగలిగితే కాన్షియస్గా జస్ట్ 10 minutes in the morning, 10 minutes in the afternoon, 10 minutes at night, lot of changes will happen. ఎవ్రీ 2 hours ఒక బ్రేక్ తీసుకోవాలి. 20-20 రూల్ కూడా నేను చెప్పాను, అది కనుక మనం ఫాలో అవుతే దాట్ ఆల్సో హెల్ప్స్ లాట్.
లంచ్ టైం మన ఆకలిని పట్టి చేయడం ఇంపార్టెంట్. టీస్ కాఫీస్ అవాయిడ్ చేయడం బెటర్. ఎవ్రీ 1-2 అవర్స్కి లేచి బాడీని కొంచెం మూవ్ చేసి ఫ్లెక్షన్స్ ఎక్స్టెన్షన్స్ బాడీ మూవ్మెంట్స్ చేస్తే బాడీ రిలాక్స్ అయిపోతుంది, మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఈవినింగ్ యూ హ్యావ్ టు వైండ్ అప్. స్క్రీన్ టైమ్ని ఈవినింగ్ ఇంటికి వచ్చాక కంపల్సరీ పక్కన పెట్టేయాలి. 2 hours బిఫోర్ ద స్లీప్ టైం, అట్లీస్ట్ 10:30-11 ఆ బ్రాకెట్ లోపు పడుకోగలిగితే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద స్లీప్. మీరు ఫస్ట్ నన్ను క్వశ్చన్ అడిగారు, అంటే 8 hours పడుకున్నా కూడా నిద్ర సరిపోవట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ డూ ఇస్ వీ స్లీప్ ఆఫ్టర్ 11:30-12. ఇంటికి వచ్చాక జస్ట్ రిలాక్స్ అవుదామని టీవీ చూడడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. కానీ వాట్ వీ డూ ఇస్ వీ హ్యావ్ మిస్ ద కఫకాల. అగైన్ యాజ్ ఐ సెడ్, వాటర్ ఎలిమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ టు మేక్ యూ మోర్ కామ్ అండ్ క్వైట్, రైట్? సో వాటర్ కఫా టైంలో అంటే 10:30-11:30 కనుక మనం పడుకోగలిగితే ద బెస్ట్ ఆఫ్ స్లీప్ యూ విల్ గెట్. సో మీరు మార్నింగ్ 4:30కి లేచినా కూడా ఆ 6 hours ఆఫ్ స్లీప్ ఇస్ సూపర్ ఎనఫ్ ఫర్ యూ. Yes. Okay. Best Yes. relaxation ఉంటుంది. Sleep. See, quantity of sleep is not important. Quality. Quality. Whether even if you have taken 5 hours of good sleep, it's enough for the day. Yes. Hala. So this should be a overall routine of the day. ఇంకో విషయం, for a good sleep, if I have to give you a proper tip, compulsory పాదాభ్యంగం, one of the best and the easiest solution. ఇంట్లో ఎలాగో నూనె ఉంటుంది, Okay. బెస్ట్ ఇస్ నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె. పడుకునే ముందు పాదాలకి జస్ట్ పెట్టుకొని, Okay. జస్ట్ అలా 2 నిమిషాలు పెట్టుకొని అలా పడుకుంటే సూపర్ గుడ్ స్లీప్ వస్తుంది. హౌ ఎవర్ బిజీ యూ హ్యావ్ బీన్, బట్ యూ విల్ అన్వైండ్. బికాస్ ఎస్ ఐ సెడ్, విండ్ ఎలిమెంట్ని ఆయిల్ ఏదైతే ఉంది దాన్ని పాసిఫై చేస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్ మేడం. ఎస్ ఎస్. సో సింపుల్ టిప్, బట్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటాం, వి డోంట్ గెట్ స్లీప్. ఓకే. పాదాభ్యంగం ఇస్ బెస్ట్ సొల్యూషన్ విచ్ యూ కెన్ ఫాలో ఎట్ హోమ్. డీటాక్సిఫికేషన్ బజ్వర్డ్ అనేది చాలా వినిపిస్తుంది, దాని గురించి మీ ఒపీనియన్ చెప్తారా? ఎస్, డీటాక్స్ అనేది ఇప్పుడు బజ్వర్డ్ అయింది, బట్ ఆయుర్వేద హ్యాస్ బీన్ టాకింగ్ అబౌట్ టాక్సిన్స్ ఫర్ సెంచురీస్. అండ్ దిస్ పర్టికులర్ టాక్సిన్ ఇస్ నథింగ్ బట్ ఆమా, ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్సెప్ట్ ఇన్ ఆయుర్వేద, which talks about incomplete digested food material which releases this particular toxins. Ivi over the period of time body lo accumulate aithe causes gut health issues leading to further diseases. Simple symptoms like gastric issue దగ్గర నుంచి major illness like hypertension ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఒకప్పుడు డీటాక్సిఫికేషన్ అనేది వాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఏకాదశికి ఫాస్టింగ్ చేయడము, ఆకలి లేనప్పుడు తినకపోవడము, ఎవ్రీ సీజన్లో ఒక ఆమ్లం వేసుకొని యూనో మోషన్స్ ద్వారా బాడీని తీసేయడము, ఇవన్నీ మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డీటాక్సిఫికేషన్. కానీ దీన్ని మనం గ్లోరిఫై చేసేసి, ఓకే ఐ నీడ్ టు డీటాక్స్. వెన్ పేషెంట్స్ కమ్ టు మీ దే సే, మ్యామ్ ఐ హ్యావ్ టు డూ అ డీటాక్స్ ప్రాసెస్, హౌ కెన్ యూ హెల్ప్ మీ? Actually, they're very simple. Body will tell you. Say, when you're not hungry, that means the toxins have accumulated in the body. Body is simply giving you a signal that I don't need any food. But what we do, just because it's time, just because food is there, just because the food is very tasty, we eat. Yeah, right. And that continues. But then, if you have to detox, simple fasting అంటే జస్ట్ ఒక పూట తినకపోవడం దగ్గర నుంచి 1 full day ఆఫ్ ఫాస్టింగ్ ఇస్ ఆల్సో డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్. దానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో డబ్బులు పెట్టి చాలా కాస్ట్లీ మెడిసిన్స్ తీసుకోవడం, నో, వీ హ్యావ్ detox procedures, no doubt. Ayurveda talks about panchakarma therapies like Vamana, Virechana, Vasti. These are also one of the best detox therapies, but they should be done under a medical supervision. But simple fasting and proper elimination of stools, if done, that's a proper detoxification therapy. Okay, so it's a fasting is a therapy, simple homemade therapy, a simple medication laga anko. Yes. Okay. ఫాస్టింగ్ ఇప్పుడు మళ్ళీ అందరి ప్రకృతి, ఇప్పుడు నేను చాలామంది అంటారు ఇప్పుడు ఏకాదశి ఫాస్టింగ్ నేను చేయాల్సిందే, బట్ ఫర్ సమ్ బాడీ టైప్స్ ఇట్ మే నాట్ బి సూటబుల్. యాజ్ ఐ సెడ్, పిత్తా బాడీ టైప్స్, చాలామంది హంగర్ తట్టుకోలేని పరిస్థితి, అలాంటి వాళ్ళు రాదర్ మోడరేషన్లో తింటూ ఫాస్టింగ్ చేయడం. ఫాస్టింగ్ డజంట్ మీన్ కంప్లీట్లీ స్టాపింగ్ ద ఫుడ్, రాదర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అగైన్ యా, దట్స్ అ బ్యూటిఫుల్ new term coined. Fasting means either completely not taking food or taking very, very light diet. Understanding your body and what your body is demanding. Say if your gut is feeling too heavy, okay, and it's not past stools or there's too much of acidity, ఆ టైంలో కొంచెం ఒక 4-5 hours ఏమి తినకుండా ఉండడం బెటర్. లేదు, ఇప్పుడే నేను జస్ట్ మధ్యాహ్నం తిన్నది కాస్త ఎక్కువ హెవీ అయిపోయింది,
అన్నప్పుడు మనం ఏం చేయాలి, నైట్ మీల్ని స్కిప్ చేసేయాలి. దట్స్ వన్ వే ఆఫ్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ ఎ గుడ్ టర్మ్. ఓల్డెన్ డేస్ వాట్ పీపుల్ యూస్ టు డూ, దే యూస్ టు ఈట్ ఓన్లీ 2 meals ఇన్ అ డే. పొద్దున 9:30, 10కి మీల్ తింటే మళ్ళీ 6:30, 7కి తినేవాళ్ళు. సో దాట్ వాజ్ అ విండో. బట్ నౌ వీ హ్యావ్ made it convenient to ourselves. What we do is, we will have from the period of 12 to 8, which again is not suitable with the circadian rhythm. Right. That is a mistake. Okay. So being in sync with the nature is extremely important. Right. So these are best ways of detox therapies. ఓకే మేడం, నేను ఆర్కైటి ల్యాబ్స్ యూఎస్ క్లయింట్స్తో మాట్లాడినప్పుడు అనదర్ బర్జ్ వర్డ్ చాలా మంది మేము చద్దన్నం తినేసినాము అని చెప్తుంటారు, రాగి మాలు తాగినామని చెప్తారు. వీటి గురించి చెప్తారా కొంచెం? ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బర్జ్ వర్డ్ అయిపోతుంది. సో హౌ టు కన్జ్యూమ్, ఈజ్ ఇట్ రైట్ వే ఆఫ్ ఈటింగ్ ఆర్ నాట్? Yeah, let me start with ragi malt that is being taken, or so-called millet revolution that has happened. See, there are controversial topic here again. Millets will not suit everyone. As I said, again, everything is customizable. Everything is each patient wise, body type wise. But kapha body type వాళ్ళు, heavy body type వాళ్ళు ఉన్నారు, చాలా అంటే ఆల్రెడీ ఆన్ అ హెవీయర్ బాడీ సైడ్. అలాంటి వాళ్ళు మళ్ళీ మనం హెవీ కార్బ్ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి జావల్ కానీ ఇలాంటి మిల్లెట్స్ కానీ బాగా సపోర్ట్ చేస్తాయి. ఆల్రెడీ లీన్ ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఆల్రెడీ అంటే మోర్ ఆన్ టు మాల్ న్యూట్రిషన్ సైడ్ అనుకోండి, అలాంటి వాళ్ళు మిల్లెట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఇంకా డీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు నార్మల్ డయట్ తీసుకోవడము, బ్యాలెన్స్ డయట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అండర్స్టాండింగ్ యువర్ బాడీ టైప్ అండ్ టేకింగ్ ద డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ అగైన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ragi is comparatively a coolant. So taking it in every season may not be very suitable, but rather taking it in summers, taking it in moderation, see now taking it with a vehicle, like simple thing. Some people take ragi malt with milk, which it would be suitable for people who are lean, who are vata or pitta body type, rather kapha body type, heavy body types ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళు మజ్జిగతో తీసుకోవడం would be more suitable. But don't make it everyday thing. See, there are some things which need not be taken every day. Okay. It can be moderated. It can be taken twice or thrice in a week and taken. It all depends on the body type, but yes, body type and region. Okay. See, what is native to your region is very important. Okay. Yes. ఈ ప్రాంతంలో ఏదైతే పెరుగుతుందో that is native to this region. Yeah, and you call it God, or you call it supernatural power, or you call it creation. Everything is made that way. What is suitable for the people here, whatever is suitable for the climate here will be grown. Accordingly, start taking. Just because avocados are now found in India doesn't mean that's a costliest and the best fruit. No, rather I would say ఇక్కడ గ్రో చేసిన జామకాయ, ఇక్కడ గ్రో చేసిన మన సింపుల్ వేరే ఫ్రూట్స్, ఇప్పుడు ఉసిరికాయ అండి, ఇప్పుడు వింటర్ సీజన్లో ద బెస్ట్ ఫ్రూట్. అలాంటివి నేటివ్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ ఫుడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్, గాట్ ఇట్ మేడం, వెరీ క్లియర్. అండ్ ఈ ఏఐ ఎవల్యూషన్ వల్ల, బికాజ్ ఆఫ్ ది టెక్నాలజీ ఎవల్యూషన్, అన్ఫార్చునేట్లీ మానవ సంబంధాల్లో కూడా దర్ లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్ గోయింగ్ ఆన్. అంటే people are not able to balance their physical, professional and personal life. People are not able to balance the professional and personal life. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో కెన్ యూ గివ్ సమ్ డైరెక్షన్ ఆర్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు ద పీపుల్ హౌ టు బ్యాలెన్స్ దేర్ లైఫ్? Perfect. So here I just want to give one advice to everyone is prioritizing your life is extremely important. See, just because you are into a profession where you have to work a lot of multitasking is to be done doesn't mean that you continue with the same. Rather prioritize what is more important, and relationships, your family, your people around you, very very important. Because yes, profession is important because it feeds you, it gives you money, but then relationships will feed your mind, will feed you in a emotional level. Like, and body is not an independent, ante anni independent criterias kaadu, everything is together. We need to be nourished physically, we need to be nourished mentally, we need to be nourished emotionally. Ippudu if I have success in my career but I do not have success at my family level, it's absolutely useless. Yes. Right? So prioritizing and balancing is extremely important. I am telling the younger generation also the same.
యంగర్ జనరేషన్ వాళ్ళు చాలా ఇప్పుడు సక్సెస్ డ్రివెన్ అనుకోండి, కెరియర్ డ్రివెన్ అయిపోతున్నారు. కానీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. డజంట్ మీన్ దట్ యూ గో అండ్ పార్టీ టూ మచ్. దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. బట్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, అండర్ ద నేచర్స్ లా, if you are really wanting to preserve your health. So moderate and balanced lifestyle is very important. Very There's important. a thin line between your personal life and your professional life. Yes. And personal life is also equal and more important than your professional life. Exactly. పొద్దున మనకేమైనా అయినా కానీ మన కంపెనీలో మన రోల్ ఈజీగా రీప్లేస్ చేయగలుగుతారు. బట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అస్, మన ఫ్యామిలీలో మన రోల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. నో వన్ కెన్ రీప్లేస్ అ సన్, నో వన్ కెన్ రీప్లేస్ అన్ హస్బెండ్, లేకపోతే ఒక సన్. సో చాలామంది పొద్దున్న లేసే డెడ్ లైన్స్, మేనేజర్ ఎక్స్పెక్టేషన్స్, ప్రమోషన్స్, ప్యాకేజెస్, హైక్స్, దీని చుట్టూ కొట్టుకొని చాలా సెవరల్ హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. మనం ఎంత గ్రో అయినా, ఎంత ప్యాకేజ్ 50 lakhs ప్యాకేజ్, 1 year ప్యాకేజ్ కొట్టినా కానీ ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఈజ్ నాట్ వెల్, హెల్త్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్, యువర్ హెల్త్ ఈజ్ గెట్టింగ్ డివియేటెడ్. మీరు ఏవైతే డబ్బు సంపాదించుకుని మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో ఖర్చు చేయాల్సింది. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నదో హెల్త్ పక్కనే పెట్టి పొద్దున్న హెల్త్ ప్రాబ్లం అయితే ఆ డబ్బు మళ్ళీ వచ్చేసి హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిందే. సో ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్సింగ్ ఈజ్, మీరు చెప్పినట్టుగా ఎండ్ ఆఫ్ ద డే మీరు అకార్డింగ్ టు సర్కాడియన్ రిథమ్ కానీ నేచర్కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకోమంటున్నారు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ టేక్ అవే ఫ్రమ్ ది పాడ్కాస్ట్ మేడం. అట్లాగా ఇఫ్ కమ్ అబౌట్ రెమెడీస్, యూట్యూబ్లో చూసి చాలామంది హోమ్ రెమెడీస్ చేస్తుంటారు. రెమెడీస్ ఎప్పుడు సొంతంగా చేసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని విజిట్ చేయాలి? సో బేసికలీ సోషల్ మీడియాలో చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అంటే ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఏది ఫాలో అవ్వాలి అని కన్ఫ్యూజన్ చాలా ఎక్కువైపోతుంది అందరికి. అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఎక్స్పర్ట్స్ బట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్. అంటే గూగుల్ నుంచి జస్ట్ ఏదో నాలెడ్జ్ నేర్చుకొని కూడా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దే బ్యూటిఫైడ్ సో వెల్ దట్ ఎవ్రీ సెకండ్ డే దేర్ ఇస్ అ న్యూ ఫ్యాట్. But my only request to every viewer is please follow only the most reliable sources. And again, there's one more rule ikkada. Every body type is different. Just because ఎవరో రాగి జావ తీసుకుంటే బాగుంటుంది, ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, సద్దన్నం తింటే బాగుంటుంది అని చెప్పినందుకు ఏదో ఫ్యాడ్ వచ్చేసింది అని ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. కంపల్సరీ మీరు చేయాల్సిన ఏవైతే జీవన శైలి ఉంది కదా, డే టు డే యాక్టివిటీస్, సింపుల్గా ఒక ఫిజిషియన్ అనుకోండి, ఒక ఫ్యామిలీ ఫిజిషియన్, మేట్ బి ఎనీ డాక్టర్, వాళ్ళని కన్సల్ట్ చేసి ఫాలో అవ్వడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. అండ్ మీ బీయింగ్ an Ayurvedic doctor, I would recommend that Ayurveda talks about food and lifestyle more than the therapies and medicine. Correct. Our whole text is based on how to prevent a disease, but in case if you're not able to prevent it, then how to cure. So Ayurveda doctor would be the best person. I'm not marketing or something, but just because we have studied and that is our expertise. Like, Ayurveda has been the lifestyle. Ayurveda is a science of life. Adokadi. Home remedies antara just ఏదో చిట్కాలు వచ్చాయి అని ప్రతిదీ ఫాలో అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఆ మధ్య మీరు చూసే ఉంటారు, గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చేసింది, సింపుల్గా పిప్పళ్ళు తినండి, వెయిట్ లాస్ కోసం ఎవ్రీడే సినిమన్ తినండి, ఇవన్నీ వస్తున్నాయి. అది కూడా కరెక్ట్ కాదు. కొంతమందికి ఇప్పుడు ఈ పిప్పళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది వెరీ హార్ష్ ఇన్ నేచర్. ఓకే, అది ఎక్సెస్గా తీసుకోవడం ఇబ్బంది. ఆఫ్ కోర్స్ మోడరేషన్లో సింపుల్గా ఫాలో అవుతే దట్స్ వెల్ అండ్ గుడ్. అది లక్కీలీ మీ బాడీ టైప్కి సూట్ అయిందా, వెల్ అండ్ గుడ్. బట్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. సో అది అవాయిడ్ చేయాలి. సో డే టు డే టిప్స్లో ఒకటి, మీ బాడీ టైప్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏం సూట్ అవుతుంది, ప్రాపర్ టైంకి తినడం, టైంకి పడుకోవడం, మైండ్ని కామ్ పెట్టుకోవడం, సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు. ఇంకో విషయం, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరే మీరు ఇప్పుడు సింపుల్ అనుకోండి, గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది, దానికి ఏదో ఓమ తిన్నారు, ఓకే గ్యాస్ తగ్గింది, ఫైన్, అర్థమైంది. కానీ అదే గ్యాస్ట్రిక్ ఇష్యూ మళ్ళీ రిపీట్ అవుతుంది, లేదంటే ఇబ్బంది పెడుతుంది, ఇంకా చాలా ఎక్కువ పులుపు మంటలు వచ్చేస్తున్నాయి. అలాంటి కండిషన్లో ప్లీజ్ కన్సల్ట్ అ డాక్టర్, బికాజ్ వీ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్. రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సింపుల్గా ఇప్పుడు పాపింగ్ ఇన్ ద పిల్, అసిడిటీ వచ్చిందని చాలా వరకు మనం యాంటాసిడ్స్ వేసుకుంటున్నాం. వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ యూఆర్ నెగ్లెక్టింగ్ ద సిమ్టమ్. రాదర్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ ట్రీట్ ఇట్ అకార్డింగ్లీ. సో ఆల్వేస్ ఇష్యూ కంటిన్యూ అవుతుంది, ఇది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు మాత్రం వెయిట్ చేయకూడదు. డోంట్ డిలే or don't just go to a pharmacy and take a temporary supplement. Rather consult a doctor, identify why it's happening, and then accordingly make changes with food and lifestyle,
and use the medicines. ఎస్ అంటే ఐటీ ఎంప్లాయీస్ చూస్తే మేడం ఆ కోడ్లో వచ్చే బగ్స్ పైన ఫోకస్ పెడతాం, అక్కడ వచ్చే ఎర్రర్ బేసిస్లో కానీ అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన ఫోకస్ పెడతాం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. కానీ లైఫ్లో మనకు వచ్చే సిమ్టమ్స్ కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఫోకస్ చేయము, విల్ ఇగ్నోర్. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది సాల్వ్ చేయగలుగుతున్నాము, ఇగ్నోర్ చేయడం వల్ల ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ it will create lot of imbalance in the body and the mental stability within long term problems and long term lifestyle diseases అనేవి చాలా వస్తున్నాయి. సో టు కంక్లూడ్ మేడం, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో విత్ దిస్ కంక్లూజన్ క్యాన్ యూ గివ్ a routine or a guidance or the guidelines to IT professionals to make their life prosperous, healthy and wealthy? Perfect. Yes. If I have to summarize, of course, there's a lot to say, but if I have to summarize, just remember health is wealth and you cannot compromise at that. And you have to go a long way. అంటే చిన్న చిన్న హ్యాబిట్స్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు రవీందర్ గారు అన్నట్టు బగ్స్ని మీరు ఎలా అయితే ఫిక్స్ చేస్తున్నారో మీ లైఫ్లో కూడా ఈ చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ని ఐడెంటిఫై చేయడము, మీ బాడీకి తగ్గట్టు మీరు మార్చుకోవడం అనేది మీ ఫిక్సింగ్ అనమాట. సో ఫర్ దాట్ వేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్, I'm not saying wake up at 4 o'clock. I'm saying at least wake up by 6 o'clock so that you will have at least half an hour, 1 hour for yourself. Don't immediately get into social media or watch mobile or, immediately allow your mind to, high speed ki తీసుకెళ్ళద్దు. Because ఒక మంచి కామ్ జోన్ నుంచి మైండ్ బయటికి వచ్చింది. సో allow it to calm down and then get into your routine. So పొద్దున్న లేవడము, ఇన్ సింక్ విత్ ద నేచర్, ఎక్సర్సైజ్ చేయడము, వాటర్ తాగడం, ఆకలి అయినప్పుడు తిన్నప్పుడు, ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ బాడీని మూవ్ చేయడం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు రిమెంబర్. యూ హ్యావ్ టు మూవ్ యువర్ బాడీ. వాకింగ్ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్, డజంట్ మీన్ దట్ వాకింగ్ ఇస్ ద ఓన్లీ ఎక్సర్సైజ్. సో ఖచ్చితంగా బాడీని మూవ్ చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే టైంకి తినడం, టైంకి పడుకోవడం అండ్ స్క్రీన్ టైం అవాయిడ్ చేయడం అనేది, అంటే టూ మచ్ స్క్రీన్. మీరు ఎలాగో జాబ్ చేస్తున్నారు, జస్ట్ మళ్ళీ రిలాక్స్ అవ్వాలని చెప్పేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు, అది చేయకూడదు. సో స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ అండ్ కీపింగ్ యువర్ ఇమోషనల్ నీడ్స్, కీపింగ్ యువర్ మెంటల్ నీడ్స్, కీపింగ్ యువర్ ఫిజికల్ నీడ్స్ ఇన్ బ్యాలెన్స్, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే హెల్త్ ఈజ్ నాట్ అబౌట్ ఫిజికల్ వెల్బీయింగ్. అంటే చాలా మంది నా దగ్గరకు వస్తారు, డాక్టర్ గారు నా రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, షుగర్ బాగుంది, బీపీ బాగుంది, అన్నీ బాగున్నాయి, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ. దట్ ఈస్ బికాస్ యువర్ ఇమోషనల్ నీడ్స్ అండ్ మెంటల్ నీడ్స్ ఆర్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఈజ్ లైక్ టోటల్ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ దాట్. Right. Yes, madam. So, guys, to conclude, we focus on our career, technology, లేటెస్ట్గా ఎలాంటి స్కిల్ సెట్స్ నేర్చుకోవాలి, ఎలాంటి సర్టిఫికేషన్స్ పైన ఫోకస్ పెట్టాలి, ఓ ప్రాపర్ ప్లాన్తో మనం అప్స్కిల్ అవుతూ ఉంటాం, ప్రాపర్ ప్లాన్తో ప్రమోషన్స్కి ప్లాన్ చేస్తూ ఉంటాం, పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ పైన ఫోకస్ పెడుతూ ఉంటాం. కానీ వీఆర్ సమ్వేర్ నాట్ ఫోకసింగ్ ఆన్ అవర్ హెల్త్, వేర్ హెల్త్ ఈజ్ వెల్త్. మేడం చెప్పినట్టుగా when you lose your health, then that's gone. You cannot focus on your wealth. Wealth will be automatically follow once your health is in place. So madam cheppinatuga, please make that small daily routine changes, and we hope all the IT employees will take help of this podcast, all the inputs by Dr. Satyadeepa madam. At RKIT Labs, we just don't want to focus only on the technology. Rather, we want to focus on the physical, mental, emotional and financial wellness of IT professionals. So with this, we wanted to come up with several podcasts in the series of online videos, so that IT employees can use them at the best and get yourself benefited. Please subscribe RKIT Labs and encourage us. Thank you.